మిలియన్స్ ప్లే స్కూల్ అని గారు స్థాపించి అందరినీ అందరి ముందుకు పిల్లలను ప్లే స్కూల్లో నాకు ముఖ్యమైన విషయం బాగా నచ్చినట్టు విషయం ఏంటంటే పిల్లల లోపల ఉన్నటువంటి చిన్న పిల్లల లోపల ఒక భయం ఉంటుంది. ఫస్ట్ అంటే భయం అంటే ఏంటంటే స్కూల్కి వెళ్ళాలన్నా ఉంటా, స్కూల్కి వెళ్తే నన్ను టీచర్ ఏమంటుందో ఏమో, కొడతారేమో అని చిన్న పిల్లలు ఏ పిల్లలన్నా స్కూల్కి వెళ్ళాలంటే చాలా భయపడతారు. కానీ అలిగారు స్కూల్లో పిల్లలకు ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తారు. ఎప్పుడు స్కూల్కి వెళ్ళి ఆడుకోవాలి అలిగారు. అట్లా ఈ ఫెసిలిటీస్లో ఈ ప్లే స్కూల్లో పిల్లలకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఏది కావాలన్నా ఆడుకోవడానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆల్ వచ్చిన ఫస్ట్ నుంచి అంతా రీసెర్చ్ చేసి చూశాను, సర్చ్ చేశాను స్కూల్ అంతా. రియలీ వెరీ అప్రిషియేట్ చేయాలి అలిగారిని, టీమ్ వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ ఫ్యాన్ పిల్లలు ఎవ్రీబడి డూయింగ్ ఏ సర్వీస్. ఇది నథింగ్ బట్ ఏ సర్వీస్ అనుకోవాలి. ఇది డబ్బు కోసం చేసేటట్లేదు కానీ ఇది డూయింగ్ ఏ సర్వీస్. ఇలాంటి ఎన్నో స్కూల్స్ ఇంకా డెవలప్ చేసి ఉన్నతమైన పిల్లలని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఏంటంటే మెయిన్ ముఖ్యమైనటువంటిది పిల్లలకు స్టేజ్ పైన ప్రతిరోజు ఒక పిల్లలకి వాళ్ళ లోపల ఒక హాల్ ఉంది. ఒకటి రీసెంట్ చూసాను, స్టేజ్ క్రియేట్ చేశారు. ఒక వెనకాల పైనుంచి స్క్రీన్ పెట్టారు. ఇప్పుడున్న టెక్నాలజీకి అనుకూలంగా ఏదన్నా ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇచ్చి ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడడం అనేది ఇది అవేర్నెస్ పిల్లలకి ఏదైతే ఇస్తున్నారో రియల్లీ యాడ్ సంథింగ్. ఎందుకంటే అది చిన్నపిల్లల వాళ్ళ లోపల ఏం ఒకరు కావాలనుకుంటారు. ఒకరేమో పైలట్ కావాలనుకుంటారు, ఒకరేమో ఇంజనీర్ కావాలనుకుంటారు, ఒకరేమో డాక్టర్ కావాలనుకుంటారు. ఫస్టే పిల్లలకి ఏం కావాలో గ్రహించి ఆ లోపల ఉన్నటువంటి తన లోపల ఉన్నటువంటి ఏదైతే విషయాన్ని బయటికి తీసి దాన్ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళి ముందు తరాలకు భవిష్యత్తుకు వాళ్ళని ఇట్లాంటి ఎంతోమంది పిల్లల్ని తయారు చేస్తున్నారు. రియల్లీ గ్రేట్ సార్. ఇట్లాంటి స్కూల్స్ ఎన్నో చేసి ఎన్నో అందరికీ సర్వీస్ చేయాలని స్ఫూర్తి కోరుకుంటూ నేను మాణిక్ మూవీ ఆర్టిస్ట్ ఆకు.